పోనీ మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో తెలుసా? తెలీదు. పెళ్ళైకి మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తెలీదు. పెళ్లి చేసుకుంటామని మాత్రం అడిగేయడమే. మరి అలాంటప్పుడు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? టైం పాస్కా? ఇప్పుడేంటి నడి రోడ్డు మీద ప్రపోజ్ చేయాలా? ఇవన్నీ చాలా ఓల్డ్ ఫార్మాట్లు. కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. ఏం చేద్దాం? ఫస్ట్ ఒకరి గురించి ఒకటి తెలుసుకుందాం. వన్స్ ఇద్దరు ఓకే అనుకుంటే అప్పుడు డిసైడ్ అవుదాం. ఓకే. ఓకే కాదు, నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదు అనుకుంటా. మరి క్లారిటీగా చెప్పేడు. ఇద్దరం ఒకరి గురించి ఒకటి తెలుసుకోవాలి. అవును తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే కలుసుకోవాలి. అవును కలుసుకోవాలి. కలుసుకోవాలి అంటే కలిసి ఉండాలి. కలిసే ఉండు. ఏంటి? అవును, నువ్వు విన్నది నిజమే. భార్గవ్ గారు, మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. మనం రోడ్డు మధ్యలో ఉన్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టానంటే మీ పళ్ళ సెట్టుతో పాటు పరువు కూడా పోతుంది. అంత మంచి ఐడియా చెప్తే కొడతానంటారేంటి?